గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈజ్ అల్జిబ్రా బేసిక్ ఐడెంటిటీ చెప్పుకున్నాం. జస్ట్ ఏం లేదు, అల్జిబ్రా చెప్పుకున్నాం. అల్జిబ్రాలో ఫస్ట్ మనము ఫస్ట్ టూ స్క్వేర్ అంటే ఏం రాయాలి, టూ పవర్ అసలు 2 పవర్ 0 అంటే ఎంత, 2 పవర్ 1 అంటే ఎంత, 2 స్క్వేర్ అంటే ఎంత, 2 క్యూబ్ అంటే ఎంత, ఎలా రాయాలని చెప్పుకున్నాం. 2 స్క్వేర్ అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. అలాగే దీన్ని మనం ఏం చెప్పుకున్నాం అంటే దాని తర్వాత a+b హోల్ స్క్వేర్ని ఏం రాసామంటే a+b ఇంటూ a+b ఇలా రాసుకుంటూ ఫస్ట్ మనం ఏం ఫార్ములాస్ తెలుసుకున్నాం అంటే ఫస్ట్ ఫార్ములాస్ మనం ఏం తెలుసుకున్నామంటే స్మాల్ ఫార్ములాస్ తెలుసుకున్నాము. లైక్ a+b హోల్ స్క్వేర్ ప్లస్ a+b హోల్ స్క్వేర్ అంటే మనం ఏం తెలుసుకున్నామంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అని. అలాగే a-b హోల్ స్క్వేర్ని a స్క్వేర్ మైనస్ b ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని. ఈ రెండింటిని యాడ్ చేస్తే a+b హోల్ స్క్వేర్ ప్లస్ a-b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని. అలాగే ఈ రెండిట్లో ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే a+b హోల్ స్క్వేర్ నుంచి ఇది మైనస్ చేసాం అనుకోండి, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుందని. సో a-b హోల్ స్క్వేర్ దీన్ని డిడక్ట్ చేస్తే 4ab అని ఈ చెప్పుకున్నాం. దీని తర్వాత ఎట్ ది సేమ్ టైము ఏం చెప్పామంటే a+b హోల్ స్క్వేర్ అంటే మనం రైట్స్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అని. అలాగే a-b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని. అలాగే ఇప్పుడు ఈ a స్క్వేర్ ఇటు ఉంచితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బదులు ఇది రెండు వైపులు వస్తే a స్క్వేర్ a+b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని. అలాగే a-b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్పుకున్నాం దీని బదులు. దీని తర్వాత చిన్నది ఏం చెప్పుకున్నాం అంటే a+b హోల్ స్క్వేర్ బదులు a-b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని. అలాగే a-b హోల్ స్క్వేర్ బదులు a+b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని. దాని తర్వాత ఇంకొక చిన్నది ఏం చెప్తామంటే a+b ఇంటూ a-b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని. ఎట్ ది సేమ్ టైము a+b బై a-b ప్లస్ a-b బై a+b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని. అలాగే ఇప్పుడు దీన్ని ఏం రాశానంటే a+b బై a-b మైనస్ a-b బై a+b ఈజ్ ఈక్వల్ టు 4ab బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని. ఇక్కడ ప్లస్ ఉంటే 2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ అయితే 4ab అని. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. దీంట్లో ఇంకొక చిన్న ఫార్ములా కూడా చెప్పుకున్నాం. ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ abని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ abని హెచ్ వేస్తే a⁴ ప్లస్ b⁴ ప్లస్ a స్క్వేర్ b స్క్వేర్ వస్తుందని మనం ఇక్కడ దాకా క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తూ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ a+b ఈజ్ ఈక్వల్ టు √7 అండ్ a-b ఈజ్ ఈక్వల్ టు √5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8ab ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a-b హోల్ స్క్వేర్. చూడడానికి చాలా కష్టమైన ప్రాబ్లం, బట్ ఈజీయే. ఏం లేదు, మనకు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి a+b ఉంది, ఇక్కడ a-b ఉంది. అట్ ది సేమ్ టైం మనకి ఏం అడిగాడు, a-b హోల్ స్క్వేర్ అడిగాడు. సో దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని స్క్వేర్ చేసిన తర్వాత మనకి ఏం కావాలంటే ab కావాలి. ab ఉందంటే ab లేదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే a+b ఇక్కడ ఉంది √7, a-b √7 ఉంది √5 ఉంది కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేద్దాం అంటే సో దీన్ని ముందు స్క్వేర్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్
ఏం రాద్దామంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √7 హోల్ స్క్వేర్ అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం. అట్ ది సేమ్ టైము ఇటు సైడ్ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √5 హోల్ స్క్వేర్. అంటే ఏం లేదు, రెండు వైపు నేను స్క్వేర్ స్టార్ట్ చేశాను. ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్ళింది. మనకి ఏబీలు రావాలి. ఏబీలు రావడానికి మనము ఈ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని సపరేట్ చేద్దాం. ఓకే, ఎలా సపరేట్ చేద్దామంటే మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దీన్ని ఏం రాయొచ్చు అంటే 7 రాయొచ్చు. √7 హోల్ స్క్వేర్ కాబట్టి 7 అయిపోయింది. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 5 రాయొచ్చు. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab √5 హోల్ స్క్వేర్ ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఏబి ఉంది, రెండు వస్తాయి మనకి. ఎలా అంటే చూడండి, సపోజ్ ఇప్పుడు ఈ రెండింటిని కూడామనుకోండి. సో ఓకే, ఈ రెండింటిని కూడామనుకోండి. సరే, ఓ పని చేద్దాం. ఇది 1 కదా, సార్ ఇది 2 కదా, ఆ 2 దీని కింద వద్దు. ఓకే, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 5 అని రాద్దాం. ఓకే, ఈ రెండింటిని కూడితే ఏమైందంటే ఈ రెండు కట్ అయిపోయి ఈ ప్లస్లో అవుతాయి కాబట్టి 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత వస్తుంది అంటే 12/2 అంటే 6. నిన్న చెప్పా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ అదే చేసాం, ఏం చేయాల. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోంచి తీసేస్తే మనకి నిన్న చెప్పుకున్నాం ఏమైందంటే ఇప్పుడు ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్ అయిపోద్ది కాబట్టి ఫస్ట్ ఇది తెగిపోద్ది. ఇది 4ab మిగులుతుంది. 4ab ఈజ్ ఈక్వల్ టు 7లోంచి 5 పోద్ది అంటే ఎంత వస్తుంది 2. ఏబి ఎంత వస్తుంది 1/2. ఓకే, మనకు అన్నీ వచ్చేసినాయి. ఏ మైనస్ బి హోల్ ఏబి ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో పెడదాం తీసుకొచ్చి. ఓకే, ఈక్వేషన్లో పెడితే ఫస్ట్ మనము ఏం రాయొచ్చు అంటే 8ab 8 ఇంటూ ఏబి బదులు ఏం రాయొచ్చు అంటే 1/2. ఓకే, ఎక్కడతో 8ab అయిపోయింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇదిగోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 6. ఓకే, ఎక్కడ దాకా అయిపోయింది. మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు. ఓకే, అంతవరకు అవసరం లేదు, మనము అంత కష్టపడ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈక్వేషన్ 2 ఇదిగోండి, ఈ ఈక్వేషన్ 2 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటేనే 5 √5 హోల్ స్క్వేర్. సో ఇది -5. ఓకే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే √5 స్క్వేర్ అంటే 5. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బదులు 5 రాశారు. రెండు దీంట్లో 4 సార్లు 4 6 24. 24లోంచి 5 తీస్తే 24లోంచి 5 తీస్తే ఎంతండి 24 4 తీస్తే 20, 5 తీసాం కాబట్టి 19. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, if a is equal to 58 square minus 25 square by 46 square minus 37 square, b is equal to 26 square minus 15 square by 56 square minus 15 squares, మనల్ని ఏమడిగారంటే 1/b minus 20/a ఈజ్ ఈక్వల్ టు. వెరీ ఈజీ ప్రాబ్లం, కష్టపడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటో ముందు చూద్దాం. నేనేమంటానంటే మనకు ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం నిన్న కూడా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది మనకు తెలుసు ఫస్ట్ నుంచి. సో ఏ ఏమవుతుందంటే ఇక్కడ ఇది 58 స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ అంటే 58 ప్లస్ 25 ఇంటూ 58 మైనస్ 25. ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి. సేమ్ టైం కింద కూడా 46 ప్లస్ 37 ఇంటూ 46 మైనస్ 37. ఓకే, ఇప్పుడు బి ఏం రాయొచ్చు అంటే 26 ప్లస్ 15 ఇంటూ 26 మైనస్ 15 బై 5 అయిపోయింది. 56 ప్లస్ 15 ఇంటూ 56 మైనస్ 15. ఓకే, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఈ రెండింటి ద్వారా ఇప్పుడు ఈ 58 ప్లస్ 25 అంటే 5 2 ఎంత
5 50 20 70 80 83 పైన 83 మిగిలింది ఇంటూ పక్కన 58 - 25 అంటే 33 ఎందుకంటే 8లో 5 తిత్తే 3 5లో 2 తిత్తే 3 కింద 4 3 ఎంత 70 6 + 3 6 + 7 13 అంటే 83 ఇంటూ 46 - 37 అంటే 46లో 36 తిత్తే 10 బట్ 37 ఉంది కాబట్టి 9. సో ఇప్పుడు బి ఏంటంటే ఇప్పుడు బి ఏం చేద్దామంటే ఈ 26 + 15 అంటే మనకు తెలుసు 2 3 30 41 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే 26 - 15 26 - 15 తీస్తే మనకు తెలుసు 11. సో 56 + 15 అంటే 60 అంటే 71 ఓకే 56 - 15 అంటే 56లో 15 తీస్తే 41 ఓకే ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ 83 కొట్టుకుపోద్ది ఇక్కడ ఈ 41 కొట్టుకుపోద్ది. ఇప్పుడు మనం ఏ బదులు ఏం రాయొచ్చు అంటే జస్ట్ ఈ 33 దీంట్లో 9 సార్లు అంటే ఇది 3 సార్లు ఇది 11 సార్లు ఏ ఈజ్ ఈక్వల్ టు 11/3 బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 11/3 బి ఈజ్ ఈక్వల్ టు 11/71 ఓకే. ఇప్పుడు మనకేం కావాలి 1/b ఓకే 1/b కావాలి కదా ఓకే 1/b కావాలి. సో 1/bని మనం ఏం రాయచ్చు 1/b - 20/a కావాలి. 1/b అంటే 1/11/71 అంటే 1/లో ఏది రాసినా తిరగబడిపోద్ది మనకు తెలుసు. సో 71/11 అయిపోద్ది మైనస్ 20/a 20/a ఏ అంటే 11/3 బైలో ఉంది కాబట్టి 3/11 20/a కదా 20 ఒక్క నిమిషం 20/a ఏ అంటే ఎంత అంటే 20/a ఏ అంటే 11/3 ఇక్కడ 11/3 కాబట్టి పైకి వెళ్ళిపోద్ది. సో 11 ఎల్సిఎం 71లోంచి 23 ఎల్సిఎం రెండిట్లో 11 ఉంది. సో ఇది 71 ఇది -20 23 అంటే 60. సో పైన 11 మిగిలింది కింద 11 మిగిలింది ఒకసారి పోద్ది. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ a² + b² + 49c² + 18 is equal to 2 into b - 28c - c then a - b - 7c is equal to ఓకే. ఫస్ట్ ఏంటంటే మనకి తెలిసి ఏంటంటే ఇప్పుడు ఈ ఏలన్నీ ఒక పక్కన పెడదాం ఓకే. సో మనకి ఏ స్క్వేర్ ఇటు పెడదాం ఈ 2 into -a కదా ఇక్కడ -2a ఉంటుంది ఇటు వస్తే +2a అయింది ఓకే ఓకే +2a. ఇప్పుడు మనకి ఇది a² + 2a b + b² అంటే 1 ఇదంతా a + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకని చెప్తా. ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ a² వచ్చింది. సో a + b హోల్ స్క్వేర్ ఫార్ములాతో మనకేం తెలుసు అంటే a² + 2ab + b² తెలుసు. సో a² అంటే ఇక్కడ a² ఉంది. సో ఏది +2abలో +2a ఉంది b బదులు ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో ఇక్కడ bని 1² చేస్తే 1 సో a² + 2a + 1 అలా వచ్చింది. దీన్ని ఏం రాయొచ్చు అంటే మనం కింద a + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడతో ఇది అయింది కాబట్టి నేను దీన్ని ఈ రకంగా మార్చుకున్నాను. సో a² - a పోయింది ప్లస్ ఇప్పుడు మనకు b² ఈ 2b ప్లస్లో ఉంది కాబట్టి ఇటు వస్తే -2b అయింది. ఇప్పుడే చెప్పా ఇప్పుడు ఇది a² అనుకుంటే ఇది -b² అంటే a - b హోల్ స్క్వేర్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ +1 వస్తే సరిపోతుంది. సో ఇది b - 1 హోల్ స్క్వేర్కి సరిపోద్ది ఓకే. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు 49c² 7c హోల్ స్క్వేర్ రాయొచ్చు ఫస్ట్ ఓకే 7c హోల్ స్క్వేర్ రాయొచ్చు అంటే ఇది a². ఈ -28cని ఇటు తీసుకొస్తే -28 2 into 28 సో నేనేం రాస్తానంటే -28 2ab కదా. సో 2 into a అంటే 7c ఓకే
కానీ మనకు మొత్తం ఎంత ఉంది 2ABలో 2 అయిపోయింది, A అయిపోయింది, B ఉండాలి. కానీ B ఎంత 2 × 28 56. అంటే ఇక్కడ ఇంకెంత రావాలి 4 రావాలి. 8 7 సార్ 56 అయిపోద్ది. సో 4. సో ఇక్కడ 4 స్క్వేర్ చేస్తే 16 రావాలి. ఇప్పుడు మనకి ఈ 18లో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 16 వచ్చింది. సో ఓవరాల్గా ఈ 18 ఇటు వచ్చింది కాబట్టి యువతల సైడ్ ఏ మిగలదు కాబట్టి ఇది 0. సో ఓవరాల్గా ఇది 7C - 4 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇదంతా 0కి సమానం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదంతా కలిపి ఈ ప్లస్లో మొత్తం 0 అయిందంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. అప్పుడే కదా మొత్తం 0 అయింది. సో A+1 హోల్ స్క్వేర్ 0 అంటే A+1 కూడా 0. అంటే A = -1, B = 1, C = -4 ఇటు వెళ్తే +4/7, 4/7. ఇప్పుడు మనం ఈ ABC వాల్యూ దీంట్లో పెడితే A = -1, B = -1, C = -7 × C అంటే 4/7. ఓకే, కానీ C ఇక్కడ -2 × 7 కదా, ఈ 2 × 28 7 ఇటువైపు వస్తే ప్లస్ అయింది కాబట్టి ఇది ప్లస్ అయింది, ఇది ప్లస్ అయింది కాబట్టి ఇది ప్లస్ అయింది, ఇది ప్లస్ అయింది కాబట్టి C అనేది మైనస్ అయింది, మైనస్ కాబట్టి ఇది మైనస్. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్. సో 7 కొట్టుకుపోద్ది, ఇది -2, ఇది మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి +4. దట్ ఈజ్ ఈక్వల్ టు +2 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the difference of two numbers is 7 and the difference of their squares is equal to 203, then what is the smaller number? ఏం లేదు, మనము 2 నెంబర్లు కాబట్టి ముందు ఆ 2 నెంబర్లు ఏమనుకుందాం అంటే x1 y1 అనుకుందాం. సో x1 y1 అనుకుందాం. అప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు 7. అంటే ఎక్స్లోంచి y అయితే x బిగ్ నెంబర్ అనుకుంటే y స్మాల్ నెంబర్ అనుకుంటే 7 డిఫరెన్స్. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ 203. అంటే x² - y² = 203. వాడు ఏమడిగాడు వాట్ ఈజ్ ద స్మాలర్ నెంబర్ అంటే ఈ రెండిట్లో ఇది బిగ్ నెంబర్ అనుకుంటే y స్మాలర్ నెంబర్, y = ఎంత అనేది మనకు కనిపెట్టాలి. ఈజీయే. ఇది ఏ రూపంలో ఉందంటే A² + B² రూపం, A² - B² రూపంలో ఉంది. దీనికి మనకు తెలుసు ఫార్ములా x + y × x - y = 203. సో మనకి x + y ఇటు ఉంచామనుకోండి, ఇది ఆల్రెడీ మనకి x - y ఉంది అంటే ఇది 7 అయిపోద్ది. ఈ 7 ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వెళ్ళి బై అవుతుంది 7. అంటే 2 ఏళ్ళు 14, 6 మిగిలింది 63, 9 ఏళ్ళు 63. ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే x - y వచ్చి 7, x + y = 29. మనకేం కావాలి స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్ అంటే y కావాలి. y కావాలి కాబట్టి x క్యాన్సిల్ అవ్వాలి. x క్యాన్సిల్ అవ్వాలంటే దీంట్లోంచి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మైనస్ చేసి దీంట్లోంచి ఇది తీసేయాలంటే ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే 1లోంచి 2 తీసేస్తే ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మైనస్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ప్లస్ అయిపోద్ది, 20 అంటే ఇది మైనస్ అయింది. ఇటు నుంచి ఇటు క్యాన్సిల్ చేస్తా, y + y కాబట్టి 2y, 29 - 7 అంటే 22. అంటే y = ఏమైంది అంటే 22/2 అంటే 11. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If a + b = 10 and √a/b - 13 is equal to -√b/a - 11, then what is the value of 3 × ab + 4a² + 5b²? ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ √a/b ఉంది కదా, ఇటు √b/a ఉంది కదా, ఈ రెండు ఒక పక్క తీసుకొస్తాను. ఎలా అంటే ఈ ఫస్ట్ ఈ -√a/b/a అని ఇటు తీసుకొస్తే చూడండి, ఇప్పుడు మనకి a/b ఉంది ఇటు సైడ్, మైనస్ ఆఫ్ ఇటు తీసుకొస్తే ప్లస్ అయిపోద్ది, b/a అయింది. అక్కడితో ఆ మైనస్ ఇటు వచ్చేసింది. ఈ 13 అటు తీసుకెళ్దాం -11, అటు వెళ్తే +13 అయిపోద్ది. ఎందుకంటే మైనస్ ఆఫ్ అటువైపు వెళ్తే ప్లస్ అయింది. ఇక్కడ దా బాగానే ఉంది. మనకేం తెలుసు అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే √a, దీన్ని విడదీసేవచ్చు. దీన్ని విడదీస్తే ఏమైంది అంటే జాగ్రత్తగానండి, దీన్ని విడదీస్తే మనం ఏం రాయొచ్చు అంటే √a/√b, √b/√a రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఎల్సిఎం చేస్తే
ఏబి ఎల్సిఎం అయింది. ఏంటంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి ఎల్సిఎం కాబట్టి రూట్ ఏ ఇంటూ రూట్ బిని రూట్ ఏబి రాయొచ్చు. సో ఇక్కడ మనకేం రాయొచ్చు అంటే ఇక్కడ రూట్ బి కామన్ వచ్చింది కాబట్టి రూట్ ఏ ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ రూట్ బి పోయింది కాబట్టి రూట్ ఏతో హెచ్ వేస్తే రూట్ ఏ హోల్ స్క్వేర్ మిగిలింది. ప్లస్ ఇక్కడ రూట్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ బితో హెచ్ వేస్తే రూట్ బి హోల్ స్క్వేర్ మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, మనకేం తెలుసు అంటే ప్రజెంట్ దీన్ని రూట్ ఏ ఇప్పుడు దీన్ని ఏ రాయొచ్చు అంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకి ఏం మిగిలింది అంటే ఏ ప్లస్ బి మిగిలింది పైన. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఏబి నీటి తీసుకొస్తే ఆ 2 నీటి తీసుకొస్తే బై 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి. ఓకే, సో ఏ ప్లస్ బి అంటే మనకి ఇచ్చాడు 10. సో 10/2 అంటే రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, 10/2 కాబట్టి. ఓకే, మనల్ని ఏం అడిగంటే ఏబి వచ్చేసింది. ఓకే, రూట్ ఏబి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసామనుకోండి, ఇప్పుడు రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు అంటే రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు 25 అయింది. ఇప్పుడు మనకేం కావాలంటే 3ab ప్లస్ 4a² ప్లస్ 5b² కావాలి. మనకి ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సపోజ్ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే మనకేం తెలుసు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే 10². ఓకే, మైనస్ దీన్ని ఏం రాయొచ్చు అంటే 4 × 25 అంటే ఈజ్ ఈక్వల్ టు 100. ఇది 100, ఇది 100 మైనస్ 0. సో ఫైనల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మనకేం తెలుసు, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిపోయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడండి ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి ఈ రెండింటిని a² ఏ ఇంటూ ఏ అయినట్టే కదా. కాబట్టి a² ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అందంటే బి ఈజ్ ఈక్వల్ టు 5 ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి. సో ఇది 5, ఇది 5, 5 + 5 10, 5 × 5 25 సరిపోయింది. సో మనం ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ 3 × ab 3 × ab అంటే ఎంతంటే ఈ ఏబి అంటే 25 ఇక్కడతో ఒక స్టెప్పు ప్లస్ 4 × a² అంటే 25 తర్వాత 5b² అంటే 25. ఓవరాల్గా అన్నింటిలో 25 కామన్ తీస్తే మనకేమొచ్చిందంటే 3 + 4 7 + 5 12 12 × 25 అంటే 300. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇఫ్ a² + b² + c² plus 170 is equal to 2 × 8a plus 5b minus 9c. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ a² ఈ 2 × 8a అని ఒక దగ్గర రాద్దాం. ఎందుకంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ మనకు తెలుసు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే a² మైనస్ 16a. ఓకే, 2 × a అంటే ఇప్పుడు మనకి a² అంటే మనకు తెలుసు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఓన్లీ ఏ ఉన్నట్టు. మైనస్ 2ab కాబట్టి 2 × a పోతే ఇది 2ab. ఒక నిమిషం, ఇది ఎలా అంటే మనకి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వరకు మనకు అర్థమవుద్ది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ రాయాలి. ఫస్ట్ మనం ఎలా రాద్దామంటే మీకు అర్థం అవడానికి ఒకసారి వెనక్కి వెళ్ళి చెప్తా. ఫస్ట్ మనము ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఏలెన్ ఒక చోట, బీలెన్ ఒక చోట, సీలెన్ ఒక చోట తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ a² రాసాం ఫస్ట్ దీనివైపు అయిపోయింది. ఈ మైనస్ 2 × 8a రాసాను, ఇది 2abకి సమానం. ఓకే, ఇప్పుడు 2ab ఇప్పుడు
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అన్నా రావాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నా రావాలి. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే చూడండి, ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలా కాకుండా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ అనేది ఇక్కడ డిస్టర్బ్ అవ్వట్లా, ఏ స్క్వేర్గానే ఉంటుంది. బట్ ఈ మైనస్ 2ab ప్లస్ 2ab డిసైడ్ అవుతుంది ఇక్కడ ఉన్న సింబల్ని బట్టి. సో ఇక్కడ మైనస్ 2ab ఉంది. సో మైనస్ 2ab ఇదంతా ఏంటంటే మైనస్ 2ab, మైనస్ వదిలితే ఎక్కడ నుంచి ఎక్కడికి ఉన్నది ఏంటంటే 2ab. సో 2 ఇంటూ ఏ అంటే ఓన్లీ 1a, ఇంకా కోఎఫిషియంట్ ఏం లేదు. సో దీని గురించి ఆడాల్సిన అవసరం. 2a బి ఎంతో తెలియదు, కానీ మొత్తమే 2 ఇంటూ 8a ఇక్కడ దాకా అర్థమైంది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఏ 2 తీస్తే బి ఈజ్ ఈక్వల్ టు 8 అంట. ఓకే, బి 8 వచ్చింది నాకు ఫైనల్గా. సో నేనేం చెప్తానంటే దీన్ని బట్టి ఈ బి అనేది 8 వచ్చింది కాబట్టి, ఓకే, నేను ఈ బి ఏదైనా బి అనేది స్క్వేర్లోనే ఉండాలి. సో 8 స్క్వేర్ అంటే 64. సో ఇదంతా ఒక దగ్గర రాసుకుంటాం, ఎందుకంటే దీన్ని ఏ మైనస్ 8 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఈ 64 బదులు 8 స్క్వేర్ రాస్తాం. ఓకే, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ తర్వాత బి స్క్వేర్. ఓకే, ఈ 5b ఇంటూ 2ని ఇటువైపు తీసుకొస్తే 2b ఇంటూ 5 రాయొచ్చు, ఎందుకంటే 2ab కదా, 2 ఇంటూ బి ఇంటూ సంథింగ్. ఈ బి దీన్ని స్క్వేర్ చేయొచ్చు, దీన్ని 5 స్క్వేర్. ఇదంతా ఒక చోట రాస్తా. ఓకే, రెండు వచ్చినాయి పక్కకి. ప్లస్ దీన్ని ఎవరైతే అంటే సి స్క్వేర్. ఓకే, ఈ మైనస్ దట్ వస్తే ఇటు ప్లస్ అయింది కాబట్టి 2 ఇక్కడ సి ఒకటే ఉంది కాబట్టి ఏ బి బదులు ఇక్కడ 9 ఉంది, ఈ 9 ఇక్కడ రాశాను, ఎందుకంటే మైనస్ ఇటు ఉంది కాబట్టి ఇటు వచ్చి ప్లస్ అయింది. ఓకే, ఇదంతా మనకేంటి 2ab, బట్ ఇది 2a అయిపోయింది, ఇది బి. సో ఇక్కడ 81 అంటే 9 స్క్వేర్. సో ఇక్కడ సి స్క్వేర్. ఫైనల్గా మనకేంటంటే ఇక్కడ మనకి ఏమర్థమైందంటే ఇది తీసేస్తే మనకు ఫైనల్గా ఏమర్థమైందంటే ఇది 64, ఇది 25, ఇది 81. 64, 25, 81 ఎంత అయింది? 10. 6, 2, 8, 6, 8, 6, 2, 8, 8, 16, 17, 170కి సమానం అయిపోయింది. సో ఓవరాల్గా వాడు అర్థం ఏంటంటే దీన్ని బాబు ఇక్కడ నుంచి ఇది కూడితే 170 వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇటు తీసుకొచ్చావు కాబట్టి యువతల సైడ్ ఏం మిగలదని చెప్పాడు. సో దీన్ని ఎవరైతే అంటే ఇది 8 స్క్వేర్ కాబట్టి ఇది మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ 8 హోల్ స్క్వేర్ ఇది మొత్తం. దీన్ని ఎవరైతే అంటే ప్లస్ బి మైనస్ 5 హోల్ స్క్వేర్. దీన్ని ఎవరైతే అంటే ప్లస్ సి ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఫైనల్గా 0 అంటే ఇదంతా 0 అయిందంటే ఇది 0 అయింది, ఇది 0 అయింది, ఇది 0 అయింది. సో దీన్ని 0కి ఈక్వల్ చేస్తే ఏ మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ 0. దీన్ని బట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అయింది, బి ఈజ్ ఈక్వల్ టు 5 అయింది, సి ఈజ్ ఈక్వల్ టు -9 అయింది. వీటిని తీసుకొచ్చి దాంట్లో పెట్టాలి, దీంట్లో ఈ ఈక్వేషన్లో. సో ఇప్పుడు 4 ఇంటూ 8 ప్లస్ 8 ఇంటూ 5 మైనస్ సి అంటే మైనస్ ఆఫ్ -9. ఓకే, 4 8 అంటే 32 ప్లస్ 8 5 40 ప్లస్ 9 రూట్లో ఉంది. సో 32 ప్లస్ 9 అంటే 41 ప్లస్ 40 అంటే 81 అంటే రూట్లో నుంచి 81 బయటకు వస్తే 9 ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్ క్వశ్చన్. ప్రాబ్లం ఇఫ్ x square plus 4y square plus 3z square plus 19/4 is equal to 2√3 into x plus y plus z, then what is the value of x minus 4y plus 3z? మనకేం తెలుసు అంటే దీంట్లోంచి ముందు ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఇటు తీసుకొద్దాం. ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు ఉంటుంది, ఈ -2√3 తీసుకో ప్లస్ 2√3 ఇటు తీసుకొస్తే -2 ఇంటూ ఎక్స్ ఇంటూ √3. సో ఇది బి అయింది. సో దీనికి స్క్వేర్ చేసామనుకోండి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చేసింది. సో దీన్ని ఫైనల్గా ఏం రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్
√3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈ √3 అంటే స్క్వేర్ అంటే 9, √3 హోల్ స్క్వేర్ అంటే 3, అది పక్కన పెడదాం. తర్వాత ప్లస్ 4y స్క్వేర్, ఈ y నీటి తీసుకొస్తే మైనస్ 2 √3y, ఓకే, 2√3y. దీనికి ఏం యాడ్ చేయొచ్చు అంటే 2√3yకి మనము ప్లస్ 2√3y అనేది ఏంటంటే 2ab, ఇది 2ab కాబట్టి ఇది మనకేం తెలుసు, 2 ఇంటూ a అంటే 2y, b అంటే తెలీదు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2√3y. ఈ 2 క్యాన్సిల్ చేసి, ఓకే, y క్యాన్సిల్ చేస్తే అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే √3/2 వచ్చింది. సో b వాల్యూ √3/2 వచ్చిందంటే b స్క్వేర్ వాల్యూ ఏమైందంటే √3/2 హోల్ స్క్వేర్ ఇది, ఓకే, ఇది b వాల్యూ √3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే ప్లస్, ఇప్పుడు 3z స్క్వేర్ రాసాము. ఇప్పుడు మైనస్ 2√3z, ఓకే, 2ab. ఈ 2ab టర్మ్ ఏంటంటే 2 ఇంటూ a అంటే ఇక్కడ √3z, ఎందుకంటే ఇక్కడ 2y స్క్వేర్ కదా, ఇప్పుడు 2y తీసుకున్నాము, ఇక్కడ √3zని హోల్ స్క్వేర్ చేస్తే 3z హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 2 ఇంటూ a ఇంటూ b తెలీదు, దీని మొత్తానికి 2√3zకి సమానం. ఓకే, ఇప్పుడు మనకేం తెలిసిందంటే ఫైనల్గా ఈ 2√3z పోతే b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫైనల్గా ఇక్కడ మనకేం రాయొచ్చు అంటే 1 స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ దాకా అర్థమైంది. సో a మైనస్ బి కానీ a ప్లస్ బి రూపంలో కానీ తెచ్చుకున్నాం, ఇక్కడ దాకా ఓకే. దీన్ని ఏం రాయొచ్చు అంటే ప్లస్, ఇది 2y, ఇది మైనస్ √3/2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇది మొత్తాన్ని √3z -1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇది మొత్తం ఈ √3 హోల్ స్క్వేర్ అంటే 3, √3/2 హోల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు 3/4 ప్లస్ 1. సో ఓవరాల్గా 4 LCM, 4 12 ప్లస్ 3 ప్లస్ 4 అంటే 3 4 7 19/4కి సమానం అయిపోయింది. 19/4 ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ 19 అటు సైడ్ 0 మిగులుతుంది. సో ఇది మొత్తం 0 అయింది, ఇది మొత్తం 0 అయింది, ఇది మొత్తం 0 అయింది. ఓవరాల్గా x ఈజ్ ఈక్వల్ టు మైనస్ x మైనస్ √3 ఈజ్ ఈక్వల్ 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు √3, y ఈజ్ ఈక్వల్ టు √3/2 అంటే /2 కాబట్టి 4, ఓకే, √3/4, z ఈజ్ ఈక్వల్ టు 1/√3, ఓకే. ఇవి మనకు మిగిలినాయి. సో మనం దీంట్లో తీసుకొచ్చి పెడితే x ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీంట్లో మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ √3 మైనస్ 4 ఇంటూ y అంటే √3/4, ఓకే, ప్లస్ 3 ఇంటూ z అంటే 1/√3, ఓకే. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఈ 4 కొట్టేవచ్చు. ఇప్పుడు 1 ఇంటూ √3 అంటే -√3 ప్లస్ √3 కూడా పోద్ది. ఈ √3 దీంట్లో √3 టైమ్స్ పోద్ది. ఓవరాల్గా మనకు √3 మిగిలింది. దట్ ఈస్ ద ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21 అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 7, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x/y ప్లస్ y/x? ఏం లేదు, మనము ఇంతకుముందు ఒక చిన్న ఫార్ములా చెప్తున్నాము, ఇప్పుడు మళ్ళీ దాన్ని రిమైండ్ చేస్తున్నాము. ఏం చెప్పానంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ab ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఈజ్ ఈక్వల్ టు a పవర్ 4 ప్లస్ b పవర్ 4 ప్లస్ a స్క్వేర్ b స్క్వేర్ అని చెప్పి ఒక ఫార్ములా మొన్న ఒకటి చెప్పాను, మొన్న లాస్ట్ క్లాస్లో ఈ ఫార్ములా చెప్పాను. ఈ ఫార్ములా బేస్ మీద మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో ఇది మనకి x పవర్ 4 ప్లస్ y పవర్ 4 ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ 21 ఇచ్చాడు. అంటే ఇది a పవర్ 4 ప్లస్ b పవర్ a స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఇది 21 అనుకుందాం.
ఇది మొత్తాన్ని. మనకి వాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై కూడా ఇచ్చేసాడు. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ రూపం ఉంది కాబట్టి ఇది 7 అని ఇచ్చేసాడు. మనల్ని ఏం అడిగాడంటే మనకి తెలుసు, అప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఈ 21 ఈ ఇంటూ 7 కాబట్టి అటు వెళ్ళి బై 7 అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 3. మనకేమొచ్చిందంటే ఫైనల్గా ఏమొచ్చిందో చెప్తా. ఫైనల్గా ఏమొచ్చిందంటే సరే చాలా జాగ్రత్త చూడండి. ఫైనల్గా ఏమొచ్చిందంటే దీని బదులేమో మనకి 3 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. ఈ రెండింటిని కూడామనుకోండి, ప్లస్ చేస్తే ఓకే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మిగులుతుంది 2 ఆఫ్ ఓకే దట్ ఈజ్ ఈక్వల్ 10 మిగులుతుంది రెండు కూడితే. సో ఈ రెండు కూడితే 10. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ ఇంటూ 2లో ఉంది కాబట్టి అటు వెళ్ళి బై 2 అయింది కాబట్టి ఇక్కడ మనము బై 2 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఓవరాల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది. మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎల్సిఎం కదా, ఎక్స్వై ఎల్సిఎం తీస్తే ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు వెళ్ళింది, ఈ వై స్క్వేర్ ఇటు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్వై కావాలి. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చేసింది. మనకి ఇంకేం కావాలి, ఎక్స్ స్క్వేర్ మనకేం ఎక్స్వై కావాలి. ఈ ఎక్స్వై ఏబీలు కాదు, ఎక్స్వైలు ఇది ఎక్స్ ఇది వై, ఇది ఎక్స్ ఇది వై. మనకి ఎక్స్వైలు కావాలి. ఎక్స్వైలు కావాలంటే ఇంతకుముందు చెప్పవచ్చు, ఈ రెండు పోవకుండా దీంట్లోంచి దీన్ని తీసేసామనుకోండి. ఓకే దీంట్లోంచి తీసినా పర్వాలా, లేదనుకోండి ఇంకొక పని చేద్దాం ఇంకా సింపుల్ కోసం. ఒక దాంట్లో ఎక్స్వై ప్లేస్లో ఒక దాంట్లో పెడదాం. అంటే ఇది ఏంటి పెట్టాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది ఉంది కాబట్టి ఈ 5 దీంట్లో పెట్టాం అనుకోండి. ఓకే ఈ 5 మైనస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ ఎక్స్వై అనేది తీసుకెళ్తే ఆ మైనస్ ప్లస్ 7 ఇటు వస్తే -7 అంటే -7 అంటే +5 అంటే -2. ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 5 వచ్చేసింది, ఎక్స్ వాల్యూ అంటే -2 వచ్చింది. అంటే ఓవరాల్గా -5/2 ఇస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కూడా సేమ్ క్వశ్చనే, ఏం లేదు. ఇఫ్ x⁴ ప్లస్ y⁴ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 21 ఎక్స్ స్క్వేర్. సేమ్ క్వశ్చన్ ఓకే డిఫరెంట్ మోడల్ కానీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈక్వల్ 7. ఏం లేదు, ఇందాక మనం చెప్పాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ఏమైందంటే ఇది మొత్తం దీనికంటే దీనికి బై అయితే ఈ 7 వస్తుంది కాబట్టి 21/7 అంటే 3. ఇది ఇందాక ఇప్పుడే చూసాం ఎలా వచ్చిందో. ఇప్పుడు నేనేం చెప్తానంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే పైన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే ఈ వై స్క్వేర్ ఇటు వెళ్ళి ఎక్స్ స్క్వేర్ పైన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అయినా వై స్క్వేర్ ఒకటే, కింద ఎక్స్వై హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎక్స్వై పైన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో మనం ఇందాక చేసింది మనకి ఇప్పుడు దీన్ని కూడితే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఇంటూ 2ని బై 2 చేస్తే 5 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి దీంట్లోంచి 5 పెడితే 5 మైనస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి 7 ఇటు తీసుకొచ్చి ఎక్స్వై తీసుకెళ్తే ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు -2. సో ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు -2 కదా దీంట్లో పెట్టామనుకోండి, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులు 5 రాయొచ్చు. బై ఎక్స్వై హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 5/4 ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇది సేమ్ మోడల్ క్వశ్చన్. ఇఫ్ x⁴ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 21 2/6 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ 3/60. ఏం లేదు, ఇందాక సేమ్ ఫార్ములా. మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఎక్స్ స్క్వేర్ x⁴
వై పవర్ 4 ప్లస్ సారీ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అని తెలుసు. సో ఇదంతా మనకి ఇచ్చాడు ఇక్కడ. ఎంతంటే 21/256. ఇక్కడ ప్లస్ కూడా ఇచ్చాడు. ఇది ఇంత 3/16. సో 3/16 ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు మనకి ఇది కావాలి కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్తో ఉంది, ఇది ఇంటూలో ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఓవరాల్గా మనకి ఏం మిగిలిందంటే ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ XY ఈజ్ ఈక్వల్ టు 21/256 హోల్ బై 3/16 కాబట్టి ఇటు వెళ్తే 16/3 అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీని నుంచి ఏం రాయొచ్చు అంటే మనము ఈ 16 దీంట్లో 16 సార్లు పోద్ది, ఈ 3 దీంట్లో 7 సార్లు పోద్ది, అంటే 7/16 దీని బదులు మిగిలింది. సో ఫైనల్గా మనకేం మిగిలిందంటే ఇది 7/16. ఓకే, అలా కాకుండా సరే అలా కాకుండా ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ XY ఏం మిగిలిందంటే ప్లస్ XY 3/16, ఇది 7/16. ఇప్పుడు నాకేం కావాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కావాలి. ఈ రెండింటి నువ్వు కూడా అనుకోండి 2 × X² + Y² మిగులుతుంది. ఇక్కడ రెండిట్లో 16 ఎల్సిఎం కాబట్టి 16 తీస్తే 7 + 3 + 7 కాబట్టి 10. అంటే ఈ X² + Y² 2 × X² + Y² కదా మనకు కావాల్సింది, మనకు అడిగింది 10/16 అంటే 5/8. దిస్ ఈజ్ ద ఆన్సర్. A⁴ + B⁴ + A² B² = 273, A² + B² - AB = 21, 1/A + 1/B అడిగాడు. ఈ 1/A/1/B నథింగ్ బట్ AB ఎల్సిఎం తీస్తే ఈ పైన A + B మిగులుతుంది. A + B/AB కావాలి మనకు తెలుసు. మనకి ఇచ్చింది ఏంటంటే A² + B² + AB మైనస్ AB ఇచ్చాడు. సరే ఏదైనా పర్లేదు. -AB = 21 కదా. మనకేం తెలుసు అంటే A² + B² + AB కావాలంటే ఇది A⁴ ఇది ఇది అవుతుంది కాబట్టి 273/21 కాబట్టి దీంట్లో ఒక్కసారి 6 మిగులుతుంది, 63 కాబట్టి 3. సో ఓవరాల్గా మనకి ఎంత మిగులుతుందంటే 13 మిగులుతుంది. ఓకే, దీని ప్లేస్లో మనం 13 రాయొచ్చు. ఇప్పుడు మనము ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం మిగులుతుందంటే యాడ్ చేస్తే 2 × A² + B² మిగులుతుంది. ఎంతలో అంటే 34. అంటే బై 2 చేస్తే 2 అటు తీసుకెళ్ళి 34/2 కాబట్టి 34/2 కాబట్టి ఇది 17. సో A² + B² 17 వచ్చింది. ఇప్పుడు AB కావాలంటే ఇప్పుడు దీంట్లోంచి తీసేయాలి, మైనస్ చేసామనుకోండి. ఇప్పుడు మైనస్ చేస్తే సో -4AB = దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే -4AB కాదు -2AB -AB -2AB = 21లోంచి 13 తీస్తే 8 -8. సో AB = క్యాన్సిల్ అయిపోతే ఈ మైనస్ పోతే AB = 4. AB = 4 వచ్చింది. సో కింద వాల్యూ వచ్చింది కానీ పైన వాల్యూ రాలా. ఓకే, బట్ మనకు 2AB ఉంది, A² + B² ఉంది. ఈ రెండింటిని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే A + Bని కనిపెట్టవచ్చు. ఎలా అంటే మనకు తెలుసు A + B² = A² + B² + 2AB అని. ఇక్కడ 2AB ఉంది 8. సో దీని ప్లేస్లో 8. ఇక్కడ A² + B² ఉంది, ఇదిగోండి A² + B² 17. సో 17 + 8 అంటే 25. అదేంటి A + B² మనకి ఈ స్క్వేర్ చేస్తే ఇక్కడ రూట్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఓవరాల్గా A + B = 5 వచ్చింది. సో పైన 5 వచ్చింది. AB వాల్యూ మనం ఇందాక కనిపెట్టాం 4, 5/4.